అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. శనిదేవుణ్ణి పూజించడం వల్ల తమకు ఉన్న శని పోతుందని శాస్త్రం చెబుతోంది. శనిదేవుణ్ణి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, గ్రహాల రాజుగా పేరుగాంచిన శనిదేవుడు అత్యంత శక్తివంతమైన వాడని పండితులు చెబుతుంటారు. శనిదేవుడు పేరు వినగానే ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శనిదేవుడు కఠినమైన శిక్షకుడిగా పేరుగాంచాడు. కానీ శనిదేవుడు శిక్షించడమే కాదు, కర్మల ఫలితాలను కూడా ఇస్తాడు. మంచి పనులు చేసినట్లయితే శనిదేవుడు సంతోషాన్ని, శ్రేయస్సును కూడా ఇస్తాడు. ఒకవేళ చెడు పనులు చేస్తే శిక్షను విధిస్తాడు అని అంటారు. శనిదేవుడు న్యాయమూర్తి వలె ఒక వ్యక్తికి అతని కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడట. అసలు శనిదేవుడికి నువ్వుల నూనెను ఎందుకు సమర్పిస్తారో తెలుసా? ఇప్పుడు చూస్తాం. మత విశ్వాసాల ప్రకారం శనివారం శనిదేవుడికి అంకితం చేయబడింది. శనిదేవుడికి నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో కష్టాలు ఉంటే తగ్గుముఖం పడతాయని నమ్మకం, ప్రజల విశ్వాసం. అసలు శనిదేవుడికి నూనె ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి? పురాణాలలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు రహస్యాలు ఏమిటో కూడా చూద్దాం. పురాణాల ప్రకారం ఒకసారి శనిదేవుడు హనుమాన్ బలం, ధైర్యం గురించి తెలుసుకున్నాడట. శనిదేవుడు తన బలం, శక్తి గురించి అప్పటికే గర్వపడుతూ ఉండేవాడట. అందుకే అతను బజరంగ బలితో పోరాడడానికి వెళ్ళాడు. న్యాయదేవుడు హనుమంతుడి వద్దకు చేరుకున్నప్పుడు హనుమంతుడు ఒక ప్రదేశంలో కళ్ళు మూసుకొని రామభక్తిలో మునిగి ఉండడం చూశాడు. కానీ అహంకారంతో మత్తులో ఉన్న శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి సవాలు చేశాడు. దీని తరువాత హనుమంతుడు శనిదేవుడికి తన శ్రీరాముని భక్తిలో మునిగిపోయానని, యుద్ధం చేయడం సరికాదని శనిదేవుడికి వివరించాడట. వివరించిన తర్వాత కూడా శనిదేవుడు పోరాటంలో మొండిగా ఉండేవాడు. శనిదేవుడు దానికి అంగీకరించకపోవడంతో బజరంగ బలి యుద్ధానికి సిద్ధమయ్యాడట. ఇద్దరి మధ్య అలా యుద్ధం ప్రారంభమైనప్పుడు హనుమంతుడు శనిదేవుణ్ణి తన తోకతో చుట్టి కాళ్ళపై పదే పదే విసిరాడట. దీంతో శనిదేవుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక వెంటనే హనుమంతుడికి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు శనిదేవుడు శ్రీరామ, హనుమంతుడు భక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండాలని శపించాడట. దీంతో పాటు శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి ఎవరైతే ఎక్కువగా పూజిస్తారో అతను వారిపై తన ఆశీర్వాదాలను కూడా కురిపిస్తాడు. యుద్ధం చేసిన తరువాత శనిదేవుడు చాలా బాధపడ్డాడట. ఆ బాధను చూసిన హనుమంతుడు శనిదేవునికి నూనె సమర్పించాడట. దానిని ఆ హనుమంతుడు ఇచ్చిన ఆ నూనెని శనిదేవుడికి పూయగానే నొప్పి అంతా ఒక్కసారిగా మాయమైపోయిందట. అందుకే అప్పటి నుండి శనిదేవుడికి మనం ఎవరైతే భక్తి శ్రద్ధలతో నూనెను సమర్పిస్తామో వారికి ఉన్నటువంటి శని దోషాలన్నీ పోయి, కష్టాలన్నీ తీరిపోయి
వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే శనిదేవునికి నూనె ఎందుకు సమర్పిస్తారో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.